అవసరం. ఎందుకంటే పెద్ద శత్రువు మనకు అమెరికా వాడు ఉన్నాడు కనుక. అమెరికా ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా పుతిన్ మోడీ ఏం చర్యలు చేసుకుంటారు, ఏ రకమైన నిర్ణయాలు జరుగుతాయని ఎదురు చూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే డేగా పైనుంచి పరిశీలిస్తున్నట్టే అమెరికా పరిశీలిస్తుంది ఏం జరుగుతుందో. నేనేం అద్భుతాలు ఏం జరుగుతాయని నేను అనుకోవట్లేదు, కానీ గతంలో జరిగిన వాటికి కొనసాగింపు ఉంటుందని నేను అనుకుంటున్నాను. కొనసాగింపు ఎట్లా? నెంబర్ 1, ఇప్పుడు ఆల్రెడీ ఒప్పందాలని కుదిరినాయి, కేవలం కాగితాల మీద సంతకాలు పెట్టడమే. ప్రధానమంత్రులు ఇద్దరు కూర్చొని, ప్రధానమంత్రి అధ్యక్షుడు కూర్చొని ఏదో మాట్లాడడం ఉండదు. నా ఉద్దేశం ఏంటంటే జరిగిన దాన్ని కేవలం మామ అనిపించడమే జరుగుతుంది. రష్యా మనకి ఎప్పటి నుంచైనా మిత్రదేశం, ఇప్పటికి కూడా మిత్రదేశం ఉంటుంది. నేను ఎప్పుడు కూడా సోవియట్ భూమి ల్యాండ్ అంటే నా చిన్నప్పటి ఇంటర్మీడియట్ అప్పటి నుంచి కూడా సోవియట్ ల్యాండ్ పరిణామాలు గమనిస్తుంటే మనకు ఆనాటి చిన్న దాకా మిత్రదేశంగా ఉంటూ ఒకటి రక్షణ ఒప్పందం గట్టిగా కుదురుతుంది అనుకుంటున్నాను నేను. ఆర్థిక ఒప్పందాల్లో ముఖ్యంగా పెట్రోల్ వీటి మీద కుదురుతా అనుకుంటున్నాను. మూడోది ఏంటంటే రాజకీయ ఒప్పందాలు బయటపడవు. రాజకీయ ఒప్పందాలు మన ఇద్దరు మిత్రులం అనుకుంటే సరిపోదు, ఎట్లా మిత్రులము చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు. ముఖ్యంగా అమెరికాకు చెక్ పెట్టడానికి ఈ సమావేశం బాగా పనికొస్తుంది అనుకుంటున్నాను. దీన్ని ఆహ్వానించాలి. మనం రష్యా అధ్యక్షుడి ఇంకా 6 ఏళ్ళు ఉంటాడు ఆయన ఖచ్చితంగా. 2030 దాకా గ్యారంటీ. ఇప్పటిదాకా 25 ఏళ్ళ నుంచి ఆయనే ఉన్నారు, ఇంకో 5 ఏళ్ళు గ్యారంటీ, 30 ఏళ్ళ నుంచి ఆయనే ఉంటున్నారు కనుక భారత పరిణామాలను కూడా దగ్గరగా గమనిస్తున్నారు కనుక ఆయన మన ప్రధానమంత్రి కూడా 12 ఏళ్ళు పూర్తవుతుంది రేపు వచ్చే జూన్కి వస్తే కనుక. ఇవన్నీ